ఇదేనండి ఆ స్పెండర్ ప్లస్ ఓల్డ్ మోడల్ అనమాట. మీకు బండిని ఒకసారి పూర్తిగా చూపిస్తాను అనమాట. మ్యాక్ వీల్స్ వేసారు దీనికి. టైల్ లైట్ అసెంబ్లీ, ఇండికేటర్స్ అన్నీ కొత్త వేసారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. పెయింట్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెనకాల బైక్ కనిపిస్తుంది కదా, అది స్పెండర్ ప్లస్ అండి. ఈ బైక్ వచ్చేసి 2010 మోడల్. అయితే ఈ బైక్ కంప్లీట్ రీస్టోర్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చింది. ఈ బైక్ పరిస్థితి ఎలా ఉంది, బైక్ ఏ కండిషన్లో ఉన్నది మీకు చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. స్పెండర్ ప్లస్ బైక్ అయితే ఈ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. మనకు ఇంజన్లో నుంచి ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. బండి కండిషన్ అయితే ఇలా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రిమ్స్ తీసేసి మ్యాక్ వీల్స్ వేయాలన్నమాట. కస్టమర్ డిమాండ్ చేశారు. అన్ని పార్ట్స్ కొత్త చేసి, ఇంజన్ వర్క్ చేసి, బోర్ పిస్టన్ మొత్తం కంప్లీట్గా మార్చేసి, మొత్తం పెయింట్ వర్క్ అంతా పెయింట్ జాబ్ చేసి, సీట్ కవర్, ట్యాంక్ కవర్ అన్నీ కొత్త వేసి ఇవ్వాలన్నమాట. కస్టమర్ డిమాండ్ ఏంటంటే ఈ షాక్ అబ్జర్వర్లు వెనకాల మ్యాక్ వీల్ వేసి, సైలెన్సర్ కూడా కొత్త వేసి, ఇంజన్ కంప్లీట్ చేసేసి, వైరింగ్, బ్యాటరీ అన్నీ కొత్త వేసి ఇవ్వాలి. మనకు ఆయన 10 నుంచి 11 రోజులు టైం ఇచ్చారు. ఆ 11 రోజుల్లో మొత్తం బండి కండిషన్ అనేది మార్చి ఇచ్చేసేయాలన్నమాట. బైక్ కండిషన్ అయితే మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. ఈ ఏసీ సిరీస్ అన్నీ కొత్త ఏసీ ఇవ్వాలన్నమాట. ఈ ఇండికేటర్స్తో పాటు హెడ్ లైట్ అసెంబ్లీ మొత్తం మార్చి ఇవ్వాలి. ఇదేనండి ఆ స్పెండర్ ప్లస్ ఓల్డ్ మోడల్ అనమాట. మీకు బండిని ఒకసారి పూర్తిగా చూపిస్తాను అనమాట. మ్యాక్ వీల్స్ వేసారు దీనికి. టైల్ లైట్ అసెంబ్లీ, ఇండికేటర్స్ అన్నీ కొత్త వేసారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. పెయింట్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. బండి ఫస్ట్ లుక్స్ వచ్చేసి మనకు స్పెండర్ ప్లస్ హెడ్ లైట్ ఇచ్చారండి. వైజర్ మనకు బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్స్ మాత్రం గ్లామర్ వేసాము. మడ్గార్డ్ కొత్తదే. షాక్ అబ్జర్వర్స్, కేబుల్స్ అన్నీ కొత్త వేసాము అన్నమాట. మీకు బంపర్ అనేది స్టీల్లోనే దీనికి క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నాము. ఇంకోటి ఏంటంటే గేర్ షిఫ్టర్ మరియు స్ప్రింగ్స్ అన్నీ, ఆల్ స్ప్రింగ్స్ అన్నీ కొత్త చేసామన్నమాట. ఇంజన్కి విషయంకి వస్తే మొత్తం కంప్లీట్గా ఇంజన్ చేసామండి. ఇంజన్ బోరు, పిస్టను, వాల్స్, టైమింగ్ చైను, మన క్లచ్ ప్లేట్స్, గేర్స్ అన్నీ కొత్త చేసామన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాస్ట్ వాల్ పైప్ కూడా కొత్త చేసాం అనమాట. అయితే మనకి ఇక్కడికి వస్తే పెట్రోల్ కాక్ కూడా కొత్త చేసాము. సైడ్ ప్యానల్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ట్యాంక్ న్యూ మోడల్, లేటెస్ట్ మోడల్ గ్రాఫిక్స్ కూడా పెట్టామన్నమాట. అలాగే మనకు వస్తే పుట్రస్ రబ్బర్స్ కూడా కొత్త చేసాము. షాక్ అబ్జర్వర్స్ కొత్త చేసాము. శారీ గార్డ్ కూడా కొత్త చేసాము అనమాట. ఇండికేటర్స్ బ్యాక్ కూడా దీనికి గ్లామర్వి కొత్త వేసాం అనమాట. నంబర్ ప్లేటు మరియు టైల్ లైట్ కూడా కొత్త వేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు. మడ్గార్డ్ అనేది పెయింట్ చేయించుకోలేదు. మడ్గార్డ్ అనేది కొత్త వేసాం అనమాట. మనకు బ్యాక్ క్యారీలు దీనికి క్రోమ్ ఫినిషింగ్లో పాతదైతే మనకు తుప్పు పట్టిపోయింది కాబట్టి దీన్ని కూడా కొత్త చేశాను. అలాగే దీనికి సీట్ కవర్ కూడా కొత్త చేశాను. మనకు హుక్కు, ఈ హుక్కు కూడా కొత్త చేశాను. టైర్స్ కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. టైర్ కూడా కొత్త చేశాను అనమాట. ఇవి ఇంతకుముందు దీనికి మ్యాక్ వీల్స్ లేకుండే, మ్యాక్ వీల్ తెప్పించి దీనికి బ్లాక్ పెయింట్ వేయించి ఫిట్ చేశాము. సైలెన్సర్ మాత్రం కొత్త చేశాము. కాకపోతే ఇక్కడ స్టీల్ క్రోమ్ అనేది ఇంకా ఫిట్ చేయడం ఇంకా మిగిలి ఉంది. మీరు చూడొచ్చు. కిక్ రాడ్ కూడా కొత్త చేసాం అనమాట. అలాగే ఇక్కడ చూస్తే మీరు హెడ్ వర్క్ మరియు బోర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లగ్తో సహా మీరు ఇక్కడ చూడొచ్చు. ప్లగ్తో సహా కొత్త చేసాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు సైలెన్సర్ బోల్ట్స్ మరియు డస్ట్ కవర్ కూడా కొత్త చేసాం అన్నమాట. అలాగే ఇక్కడికి వస్తే మనకు ఫారక్ కోన్ సెట్ అన్నీ కొత్త చేసాను అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. థ్రోటల్ మరియు లివర్స్
మిర్రర్స్ మరియు స్విచ్, హ్యాండిల్ బార్ బోల్ట్స్ మరియు ఇగ్నిషన్ లాక్ మరియు మీటర్ 0 చేసి పెట్టామన్నమాట. మీటర్ అయితే పాతదే, కాకపోతే 0 చేసి దీనికి ప్యానల్స్ అన్నీ కొత్త చేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ మనకు హెడ్లైట్ స్విచ్ మాత్రం లేటెస్ట్ చేసాం అన్నమాట. ఓల్డ్ మోడల్లో అయితే మనకు అట్లా వచ్చేది. ఫ్రంట్లో నుంచి చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది, చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది మనకు కంప్లీట్గా కొత్త బండి లాగా. మళ్ళీ బ్యాక్ ప్రొఫైల్ అయితే మనకు ఇలా ఉంటుంది చూడ్డానికి. కంప్లీట్గా వర్క్ అనేది మొత్తం అయిపోయిందనమాట. మీకు కూడా ఇలాంటి రీస్టోర్ చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే డిస్క్రిప్షన్లో మీకు నేను నంబర్ పెడతాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెడతాను. అక్కడ నుంచి మీరు మెసేజ్ కూడా చేయొచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ కూడా చేయొచ్చండి. చాలా వెహికల్స్ మేము రీస్టోర్ చేశాము. మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే వైరింగ్ అనేది మొత్తం కొత్త వేసాము. ఆల్ వైరింగ్ కంప్లీట్గా చేసాము అన్నమాట. అలాగే బ్యాటరీ కూడా దీనికి కొత్త వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మీరు. ఈరోజు 2010 మోడల్ బైక్ని అయితే మీకు రీస్టోర్ చేసి మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. మీకు గనక ఇలాంటి వెహికల్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ పెడతాను. అక్కడ మీ నుంచి మీరు మెసేజ్ కూడా చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఊరు పేరు, మీ అడ్రస్, ఊరు పేరు మీరు రాయండి. నేను మీకు ప్రత్యేకంగా హై చెప్తాను. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో, మేము చేస్తున్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కాస్త కామెంట్ చేయండి. నేను చాలా సంతోషిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.